హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎన్ఆర్కే ట్యుటోరియల్స్. నేను మీ నీరజ రామకృష్ణ అండి. నేను ఇవాళ చెప్పబోయే విషయం ఏంటంటే, మన డిఎస్సి ఆస్పిరెన్సీకి ప్రతి క్లాసు ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ కదండి. సో మీరు ఎక్కడ ఏ క్వశ్చన్ అయినా సరే, ఏ లెసన్ అయినా సరే నెగ్లెక్ట్ చేయకండి. అది చిన్న క్లాస్ అయినా సరే, పెద్ద క్లాస్ అయినా సరే, ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈరోజు నేను చెప్పబోయే సెషన్ ఏంటంటే, 3rd, 4th క్లాస్ బిట్స్ గురించి మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్నాను. వీటిని తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ వస్తే అటెండ్ చేస్తారని అనుకుంటున్నాను. మన ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దామండి, టైం వేస్ట్ చేయకుండా చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వలస పక్షుల గురించి కింద ఇచ్చిన అంశాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ, అతి చల్లటి వాతావరణం నుంచి తట్టుకోలేక వలసపోతాయి. ఆప్షన్ బి, ఇవి అత్యధిక వేడిని మాత్రమే తట్టుకోలేవు, కానీ చల్లదనాన్ని భరించి కేవలం వేసవి కాలంలో మాత్రమే వలసపోతాయి. ఆప్షన్ సి, కొన్ని పక్షులు గుడ్లు పెట్టి పిల్లల కోసం వలసపోతాయి. ఆప్షన్ డి, అన్ని పక్షులు ఆహారం కోసం వలసపోతాయి. వీటిలో మనకు ఏ ఆప్షన్స్ రైట్ అంటే ఏ అండ్ సిలు రైట్ అన్నట్టు. ఆప్షన్ ఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్, బూగలు ఉండే ప్రదేశం ఎక్కడ అంటే అవి ఆప్షన్ ఏ గాలిలోన, నీటి లోపలన, భూమిలోన, గాలి చెట్ల. ఆప్షన్ ఈస్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే గాలి చెట్లలో ఉంటాయి అన్నట్టు బూగలు అనేటివి. థర్డ్ క్వశ్చన్, దోమలు నివారించే మంచి పద్ధతి ఏది అంటే దోమల్ని మనం ఏ విధంగా నివారించవచ్చు. ఆప్షన్ ఏ, మాలతీయం చల్లడం వలన. ఆప్షన్ బి, కిరోసిన్ చల్లడం వలన. ఆప్షన్ సి, మాలతీయం చల్లడం, మస్కిటో కాయిల్స్ వాడటం. ఆప్షన్ డి, దోమతెరలు వాడటం. మనకు దీంట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏంటిది? దోమతెరలు వాడటం. నెంబర్ 4th క్వశ్చన్, ఈగలు వాలిన ఆహారం తినడం వలన వచ్చే వ్యాధులు. ఆప్షన్ ఏ, కలరా క్షయ. ఆప్షన్ బి, టైఫాయిడ్, టీబీ. ఆప్షన్ సి, కలరా, టైఫాయిడ్. ఆప్షన్ డి, లెప్రసీ అండ్ క్షయ. దీంట్లో మనకు ఏ ఆన్సర్ రైట్ అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్, కలరా అండ్ టైఫాయిడ్. 5th క్వశ్చన్, దోమలు ఈ నీటిలో గుడ్లు పెడతాయి. నిల్వ ఉన్న నీటిలో మాత్రమే. ఆప్షన్ బి, నిల్వ ఉన్న బురద నీటిలో మాత్రమే. ఆప్షన్ సి, నిల్వ ఉన్న మంచినీరు, ప్రవహించే బురద నీరు. ఆప్షన్ డి 1 మరియు 2. మనకి ఏ ఆన్సర్ రైట్ అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏది అది? నిల్వ ఉన్న నీటిలో మాత్రం, నిల్వ ఉన్న బురద నీటిలో మాత్రం. మనకి ఈ 2 ఆప్షన్స్ రైట్ అవుతాయి అన్నట్టు. 6th క్వశ్చన్, క్రింది వాటిలో ఏ చెట్టు ఆకుల రంగు మరియు వయస్సును బట్టి మారుతుంది. ఆప్షన్ ఏ, మామిడి. ఆప్షన్ బి, క్రోటన్. ఆప్షన్ సి, బాదం. ఆప్షన్ డి 1 మరియు 3. మనకు ఏ ఆప్షన్ రైట్ అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ ప్రదేశాలలో గోధుమలతో చేసిన రొట్టెలు, పూరీలు ఎక్కువగా తింటారు. ఆప్షన్ ఏ, రాజస్థాన్, ఢిల్లీ. ఆప్షన్ బి, మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఆప్షన్ సి, బీహార్, మధ్యప్రదేశ్. ఆప్షన్ డి, బీహార్, ఢిల్లీ. మనకు విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలో కొండ ప్రాంతాలలో, అటవీ ప్రాంతంలో నివసించే వాళ్ళు ఆహారపు అలవాట్లు వీటిపై ఆధారపడతాయి. ఆప్షన్ ఏ, వారు పండించే పంటలపై మాత్రమే ఆధారపడును. ఆప్షన్ బి, వారికి లభించే ఆహార పదార్థాలపై ఆధారపడును. ఆప్షన్ సి, ఆ ప్రాంత శీతోష్ణ స్థితిపై ఆధారపడును. ఆప్షన్ డి 1 మరియు 2 ఆప్షన్స్ ఈజ్ రైట్. మనకు ఏది రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 9th, మన ఏ రాష్ట్రంలో అయినా పండగల సమయంలో అందరూ కలిసి తినడం వలన ఇది కలుగుతుంది. ఏది? ఆప్షన్ ఏ, సహకార భావం. ఆప్షన్ బి, మనమంతా ఒకటే అనే భావన. ఆప్షన్ సి, సమయపాలన భావం. ఆప్షన్ డి పైవన్నీ. మనకి ఏ ఆప్షన్ రైట్ అంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఏది అది? మనమంతా ఒకటే అనే భావన. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని రకాల ఆకులను వంటలలో వాడటం వలన ఆహారానికి ఇది వస్తుంది. ఏది వస్తుందండి? ఆప్షన్ ఏ, మంచి వాసన మాత్రమే. ఆప్షన్ బి, మంచి రుచి మాత్రమే. ఆప్షన్ సి, విటమిన్ మాత్రమే అందును. ఆప్షన్ డి పైవన్నీ. మనకు ఏ ఆప్షన్ రైట్ అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలో జింకలు అధికంగా గల అడవి ఏది. ఆప్షన్ ఏ, నల్లమల్ల.
నల్లమల ఫారెస్ట్, ఆప్షన్ బి ఏటూరు నాగారం, ఆప్షన్ సి భద్రాచలం, ఆప్షన్ డి ఆదిలాబాద్. మనకు ఏ ఆప్షన్ రైట్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 12th క్వశ్చన్, ఎస్టీఆర్ నియమంలో డి అంటే ఏమిటి? ఆప్షన్ ఏ డేంజర్, ఆప్షన్ బి డ్రాప్, ఆప్షన్ సి డెడికేషన్, ఆప్షన్ డి డ్రైన్. మనకి ఏ ఆప్షన్ రైట్ అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. జంతువులు వీటి ఆధారంగా పిల్లల్ని కంటాయో గుడ్లు పెడతాయో చెప్పవచ్చును. ఆప్షన్ ఏ చెవుల నిర్మాణం మాత్రమే, ఆప్షన్ బి బాహ్య అంతర చెవి నిర్మాణం, ఆప్షన్ సి ఈకలు చెవుల నిర్మాణం, ఆప్షన్ డి చర్మం చెవుల నిర్మాణం. మనకు దీంట్లో ఏ ఆప్షన్ రైట్ అంటే ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గుండె గురించి కింది అంశాలను పరిశీలించండి. గుండె ఛాతి మధ్య భాగంలో ఉండును, ఆప్షన్ బి గుండె ఎడమ వైపున ఉండును, ఆప్షన్ సి 2/3 వంతు ఎడమ వైపు 1/3 వంతు కుడివైపున ఉండును, ఆప్షన్ డి రక్తం వృద్ధి చెందుటకు గుడ్లు ఉపయోగపడును, ఆప్షన్ ఈ సి మరియు డిలు సరైనవి. మనకి ఏ ఆప్షన్ రైట్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నేను ఇక్కడ మీకు పేజీ నెంబర్లు కూడా ఇచ్చానండి, ఏ క్లాస్లో ఏ పేజీలో ఉందనేది కూడా ఇచ్చాను. కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఆ పేజీ నెంబర్ చూస్తే మీకు తెలుస్తుంది. 15th క్వశ్చన్, మన ఆరోగ్యానికి ప్రధాన శత్రువు ఏది? ఆప్షన్ ఏ అపరిశుభ్రత, ఆప్షన్ బి సూక్ష్మజీవులు, ఆప్షన్ సి ఈగలు, ఆప్షన్ డి దోమలు, ఆప్షన్ ఏ పైవన్నీ. మనకి ఏ ఆప్షన్ రైట్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 16th క్వశ్చన్, విటమిన్స్ గురించి కింది ప్రవచనాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ మాంసకృతులను శరీరం వినియోగించడంలో ఉపయోగపడును, ఆప్షన్ బి పిండి పదార్థాలను శరీరం వినియోగించడంలో ఉపయోగపడును, ఆప్షన్ సి క్రొవ్వులను శరీరం వినియోగించడంలో ఉపయోగపడును, ఆప్షన్ డి విటమిన్స్ మన శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి, ఆప్షన్ ఈ ఏ మరియు బిలు సరైనవి. మనకు దీంట్లో ఏ ఆప్షన్ రైట్ అంటే ఆప్షన్ ఇస్ ఈ రైట్ ఆన్సర్, అది ఏ మరియు బిలు. 17th క్వశ్చన్, జంతువులను సులభంగా గుర్తించుటకు ఉపయోగపడేవి. ఆప్షన్ ఏ శరీర పరిమాణం ఆహారపు అలవాట్లు, ఆప్షన్ బి శరీర పరిమాణం వెంట్రుకల రంగు, ఆప్షన్ సి శరీరంపై వెంట్రుకల రంగు వెంట్రుకల అమరిక, ఆప్షన్ డి వెంట్రుకల అమరిక ఆహారపు అలవాట్లు. ఏ ఆప్షన్ రైట్ అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 18th క్వశ్చన్, రోజు శరీరానికి ఎండ తగలడం వలన డి విటమిన్ లభించును. దీని వలన మన శరీరంలో ఇవి ఆరోగ్యంగా ఉండును. ఏవి అంటే కింది వాటిలో ఆప్షన్ ఏ కళ్ళు ఎముకలు, ఆప్షన్ బి గోళ్ళు ఎముకలు, ఆప్షన్ సి గుండె ఎముకలు, ఆప్షన్ డి ఎముకలు చర్మం. ఏ ఆప్షన్ రైట్ అండి? సి ఇస్ ద రైట్ ఆన్సర్. 19th క్వశ్చన్, మానవులోని చెవులు పాములోని ఏ భాగంతో సమజాతమైనది? ఆప్షన్ ఏ నాలుక, ఆప్షన్ బి చర్మము, ఆప్షన్ సి అంతర చెవులు, ఆప్షన్ డి నాలుక చర్మం. మనకి ఏదండి ఆప్షను రైట్? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మన కడుపులో ఉండే ఉష్ణోగ్రత సుమారుగా ఆప్షన్ ఏ 38 degrees సెంటీగ్రేడ్, ఆప్షన్ బి 30 degrees సెంటీగ్రేడ్, ఆప్షన్ సి 40 degrees సెంటీగ్రేడ్, ఆప్షన్ డి 35 degrees సెంటీగ్రేడ్. ఏది రైట్ ఆన్సర్? బి ఇస్ ద రైట్ ఆన్సర్, అది 30 degrees సెంటీగ్రేడ్. ఏనుగుల గుంపు గురించి సరిగ్గా ఉన్న వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ ఏ ఒక్కొక్క గుంపులో 15 నుంచి 20 ఏనుగులు ఉంటాయి, ఆప్షన్ బి వీటిలో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి, ఆప్షన్ సి మగ ఏనుగులు 10 సంవత్సరాల వయసు రాగానే గుంపు నుండి వేరుపడును, ఆప్షన్ డి ఆడ ఏనుగులు అన్నీ చిన్నపిల్లలే. ఆప్షన్ అయితే వీటిలో మళ్ళీ ఆప్షన్ 1 వచ్చేసి ఏసీబీలు ఒప్పు, ఆప్షన్ 2 ఏసీడీలు ఒప్పు, ఆప్షన్ 3 ఏబీలు ఒప్పు, సిడీలు తప్పు, ఆప్షన్ 4 బి మాత్రమే సరైనది, ఆప్షన్ 5 ఏ మాత్రమే సరైనది. దీంట్లో మనకు ఏ ఆప్షన్ రైట్ అండి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, అంటే బి మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 22nd క్వశ్చన్, చీమల గురించి సరైన వాక్యాలను గుర్తించండి. చీమలు తమ కన్నా 50 రెట్లు బరువు ఉన్న పదార్థాన్ని మోయగలవు. ఆప్షన్ బి చీమలకు 6 కాళ్ళు ఉంటాయి, ఆప్షన్ సి తల ముందు భాగంలో ఉండే 2 ఫీలర్స్ శత్రువుల సమాచారాన్ని మరో చీమకు చేరవేస్తుంది, ఆప్షన్ డి ఏబీలు ఒప్పు, ఆప్షన్ ఈ ఏబీసీలు ఒప్పు, ఆప్షన్ ఎఫ్ ఏబీసీ తప్పు, ఆప్షన్ జీ ఏసీలు మాత్రమే తప్పు.
మనకు దీంట్లో ఏ ఆప్షన్ రైట్ అండి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జనత ఫ్రిడ్జ్లో ఉపయోగించే పదార్థం సిమెంటు, కంకర, ఇసుకతోటి. ఏ ఆప్షన్ రైట్ అండి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆహార పిరమిడ్ చార్ట్ పీఠ భాగంలో అగ్రభాగంలో ఉండే పదార్థాలు వరుసగా ఆప్షన్ ఏ ఎక్కువగా తినవలసినవి, తగినంత తినవలసినవి. ఆప్షన్ బి కావలసినంతగా తినవలసినవి, అరుదుగా తినదగినవి. ఆప్షన్ సి అరుదుగా తినవలసినవి, ఎక్కువగా తినవలసినవి. ఆప్షన్ డి ఎక్కువగా తినవలసినవి, అరుదుగా తినవలసినవి. మనకి ఏ ఆప్షన్ రైట్ అండి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి 25th, దంతాలను శుభ్రం చేసుకునే విధానానికి సంబంధించింది క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ తుమ్మ పుల్లను ఉపయోగించి దంతాలను శుభ్రపరచవచ్చును. ఆప్షన్ బి పై దంతాలను కింది నుండి పైకి తోమాలి. ఆప్షన్ సి చిగుళ్లను మర్దన చేస్తే దంతాలు గట్టిగా ఉంటాయి. ఆప్షన్ డి పౌడర్తో దంతాలను తోముకోవచ్చు. ఆప్షన్ ఈ అన్నీ సరైనవే. ఆప్షన్ ఎఫ్ ఏబిసిలు సరైనవి. ఆప్షన్ జి ఏసిడీలు సరైనవి. ఆప్షన్ హెచ్ అన్నీ తప్పు. మనకు ఏ ఆప్షన్ రైట్ అండి? ఆప్షన్ జి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 26th వన్, పూర్తిగా ఉడికిన గుడ్డు జీర్ణం కావడానికి దాదాపుగా పట్టే సమయం. ఆప్షన్ ఏ 1 గంట 30 నిమిషాలు. ఆప్షన్ బి 3 గంటల 30 నిమిషాలు. ఆప్షన్ సి 4 గంటల 15 నిమిషాలు. ఆప్షన్ డి 2 గంటల 30 నిమిషాలు. మనకి ఏదండి రైట్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. పాఠశాలలో పచ్చదనాన్ని నింపడానికి పనిచేయని సంస్థ అటవీ శాఖ, వందే మాతరం ఫౌండేషన్, జనగణమన ఫౌండేషన్, నేషనల్ గ్రీన్ కోర్. ఏదండి రైట్ ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవాళ మనం ఓన్లీ 30 బిట్స్ మాత్రమే చూద్దామండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 28th, జంతువుల యొక్క చర్మం జంతువులను క్రింది వాటి నుండి కాపాడును. ఆప్షన్ ఏ చలి నుండి మాత్రమే. ఆప్షన్ బి వేడి నుండి మాత్రమే. ఆప్షన్ సి చలి, వేడి, వర్షం నుండి మాత్రమే. ఆప్షన్ డి చలి, వేడి నుండి మాత్రమే. ఆప్షన్ ఏ చలి, వేడి, వర్షం, శత్రువుల నుండి మాత్రమే. మనకి ఏ ఆప్షన్ రైట్ అండి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 29th వన్, మొక్కకు ఆధారాన్ని ఇస్తూ నిటారుగా ఉండడానికి తోడ్పడే భాగం. ఆప్షన్ ఏ కాండం. ఆప్షన్ బి శాఖలు. ఆప్షన్ సి వేర్లు. ఆప్షన్ డి పైవన్నీ. మనకి ఏదండి రైట్ ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు నాటేటప్పుడు కింది జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్క కోసం తవ్వే గుంతలోని మట్టిని 3 భాగాలుగా చేసుకోవాలి. ఆప్షన్ బి నర్సరీ నుండి తెచ్చిన మొక్కల కవర్ను చించి మట్టిని తీసివేయకుండా నాటాలి. ఆప్షన్ సి మొక్క వేర్లకు నాటే ముందు స్వచ్ఛమైన గాలి తగిలేటట్లు చూడాలి. ఆప్షన్ డి గుంట తీసిన మట్టిని జాగ్రత్తగా మొక్క నాటిన తర్వాత దానిని గుంటలో వేయాలి. ఆప్షన్ ఈ 2, 3, 4 తప్పు. ఆప్షన్ ఎఫ్ 2, 3 మాత్రమే ఒప్పు. ఆప్షన్ జి 2 మాత్రమే ఒప్పు. ఆప్షన్ హెచ్ అన్నీ సరైనవి. ఆప్షన్ ఐ అన్నీ తప్పుగా ఉన్నవి. ఏదండి సరైన ఆన్సర్? ఆప్షన్ జి ఈజ్ ద సరైన ఆన్సర్. ఓకే అండి, వాటికి మనం వీటిని చదువుకుందామండి. మీకు ఒకవేళ ఇవి నచ్చితే కానీ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.